దేవుడి సన్నిధిలో ఈరోజు మేము కలుసుకోవడానికి మేమందరం కలుసుకోవడానికి మనం ఇచ్చిన కృపంపై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. అది కూడా మీ అందరికీ హృదయపూర్వకమైన అదేవిధంగా నాకు సమయించినటువంటి మన సహోదరుడు ఆయనకి దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో దేవుని ప్రేమించి దేవుణ్ణి ఆయన్ని అమ్మడించే విషయంలో మనం ఏ విధంగా స్థిరపడాలి అనేది మనం చూస్తే దేవునే రేపు మొదలుగా మొదలైంది. మొదలుపెట్టినాను ఎక్కడ ఇద్దరు ముగ్గురున్నాను కూడి మీరు ఉంటారు, ఆ మధ్యలోనే నేను ఉంటా అన్నాడు. ఆయన కరెక్ట్గా ఉంటాడు అని మనం నమ్మితే ఆయన ప్రేమిస్తే మనం నమ్మినట్టు. నమ్మి ఆయన ముందుకెళ్తే మనం ప్రార్థన చేసుకుంటే ప్రార్థన ఫలిస్తాం. ఆ విధంగా ఆ రోజులు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కొంచెం మోటతనంగా అక్కడ ఎన్నట్టు అనిపిస్తుంది, కానీ అక్కడ నిజమైన సాక్ష్యం అదే, కరెక్ట్ అయిన సాక్ష్యం అది. దాంట్లోనే కారణం ఉంటాయి. దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మరి ఆ విధంగా మరి దాంట్లో సార్వత్రికం మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ ఇంకా ఆక్సిజన్ ఇచ్చిన ఎవరు? ఈయన డాక్టర్, ఆయన డాక్టర్ అయ్యారు. దాంట్లో సార్వత్రికం ఏంటంటే ఇప్పుడు ఆ డాక్టర్ని ఆపేసి దేవుడు ఈ డాక్టర్ని ఇచ్చారు పోయి. మరి అంతా కూడా ఆగిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు సంకల్పంలో, దేవుడు సన్నిధిలో దేవుడిని ప్రేమించి దేవుడు సన్నిధికి నడుస్తున్నాడు కనుక పౌలు ఆయన గుర్తించి అవన్నీ కూడా ఆయనకు వచ్చిన రోగలేపులు బాధల ఖర్చు లేకుండా ఏ విధంగా అద్భుతమైన కార్యంగా మార్చి చేశాడంటే ఆపైతే పెట్టుబడి చేస్తే దానికి ఏం పెట్టుబడి ఉంది, దానికి ఇంజక్షన్ పెట్టుబడి లేదు, ఏం జరిగారు. ఓకే, అయితే మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు చిన్న ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం మీకిని కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ ఘనమైన రోజున, ఈ పునరుద్ధాన ఆరాధన రోజున అయ్యా మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చి మాకంటే ముందు మీరు వచ్చి నిలబడి అయ్యా మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. కూడా వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ మాటలతో నా తండ్రి బిడ్డలను ధైర్యపరచండి. ఏ అవసరత కలిగిన బిడ్డలు ఇక్కడ పెట్టారో సమస్త అంతరంగాల్ని ఏకాంతంగా చూడగలిగిన శక్తి మీకు ఒక్కరికే ఉంది ప్రభు. ఆయన మీరు మా మధ్యలో ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. ఆయన బిడ్డలందరినీ జీవించండి, దర్శించండి, ఆత్మతో ఉంచండి. ఆరిపోకుండా కాపాడుకునే జ్ఞానం అందరికీ దయచేయండి. మీ రాసులు నిలబెట్టి అభిషేకించారు నాయన. మీ రాసులు వాడుకుంటున్న రీతిని బట్టి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు చెల్లించుకోండి నాయన. కుటుంబాన్ని దీవించండి, ఆయన పరిసరం దీవించండి నాయన. ఎడతెగక మీ సన్నిధిలో నాయన కష్టపడుతూ ఉంటుండగా కష్టపడే వాడిని నాయన మీరు ఇష్టపడతారు. నా తండ్రి ఇష్టపడి అద్భుతమైన కార్యాల పట్ల మీరు జరిగిస్తారు నాయన. ఎందుకంటే మా మధ్యలో మీరు ఉంటారు. మా హృదయాంతరంగాలన్నీ కూడా చూసే దేవుడు. ఇప్పుడు స్త్రీ బిడ్డలందరినీ కూడా మీరు జీవించండి. ఇంకా రాబోతున్న బిడ్డలు ఉంటే త్వరగా తోడుకుని వచ్చి నిలబెట్టండి, అభిషేకించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. ఆమేన్. దేవుడి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి అదేవిధంగా మరి దేవుడి సన్నిధికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు మరి నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. 8వ వచనం కానీ 17, 8వ వచనం, 9వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా
మోషే యెహోషువతో నలుగురు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయట వెళ్లి అమాలేకీయులతో యుద్ధం చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోషువ మోషేతో తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కి మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. అయితే ఇక్కడ అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ అమాలేకీయులు ఎవరండి? అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎక్కడి నుంచి? అమాలేకీయుల మీద యుద్ధానికి, ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చారు. వస్తే మోషే అంటాడు యెహోషువతో, మోషే నాయకుడిగా ఉన్నాడు, యెహోషువ సేవకుడుగా ఉన్నాడు. సేవకుడితో అంటున్నాడు, నువ్వు వెళ్ళి మన వాళ్ళ కొంతమందిని సమకూర్చి అమాలేకీయులు అక్కడ ఉండరు, వాళ్ళ మీద యుద్ధం చేయి అన్నాడు. అని మరి ఇంకో మాట అంటున్నాడండి ఆయన మోషే గారు. ఏమనంటే ఆయన నేను రేపు వస్తా. ఎక్కడికి? నేను రేపు వస్తా. దేవుడు నాకు ఇచ్చిన కర్ర పట్టుకుని వస్తా. అదిగో ఆ శిఖరం పైకి ఎక్కుతా. ఏ శిఖరం పైకి? శిఖరం పైకి ఎక్కుతాను. దేవుడు సన్నిధిలో శిఖరం పైకి ఎక్కుతాను అంటాడు, రేపు వస్తాను అంటాడు. మరి యెహోషువని వెళ్ళమన్నాడు, మనాడు సైడ్కి మరి సమకూర్చుకోమన్నాడు, యుద్ధం చేయమన్నాడు. అయితే మరి ఏం చేశాడండి? మోషే వచ్చి శిఖరం ఎక్కాడు, ఆయనతో పాటు యాజకులు వచ్చారు. అయితే ముగ్గురు కలిసి ఆ శిఖరం ఎక్కారు. ఎక్కితే అమాలేకీయుల మీద ఇశ్రాయేలు మీద అమాలేకీయులు యుద్ధం చేసుకుంటున్నారు. అక్కడ జరుగుతూ ఉంది యుద్ధం. అక్కడ మోషే మోకరించాడంటే అక్కడ శిఖరం మీద అక్కడ మోకరించాడండి. ప్రార్థన ఎక్కడ మోకరించినా మోకరించే దాంట్లో ఒక శక్తి ఉంటుందండి. మోకరించి ప్రార్థన చేయండి. చేసినప్పుడు ఎందుకు మోకరిస్తామని అంటే ఆ మోకరిస్తంలో ఉన్న శక్తి ఏం చేస్తుందంటే సాతాన్ని గడ్డ వణికెత్తుందన్నమాట. వణికెత్తుంది. అమాలేకీయులు అక్కడ వణుకుతున్నారు. అక్కడ ఇక్కడ మోకరిస్తే అక్కడ వణుకుతున్నారు. అయితే ఇక్కడ మోషే చేతులు పైకెత్తే ఓడిపోతున్నారండి అమాలేకీయులు. మోషే చేతులు పైకెత్తాడు, మోకరించాడు. అక్కడ వణికొచ్చింది, వాటికి భయపడుతుంది. చేతులు పైకెత్తేసరికి ఆగిపోతున్నారు, వెనక్కి ఓడిపోతున్నారు. అయితే మోకరించిన దాంట్లో బలం ఉంది, శక్తి ఉంది. చేతులు పైకెక్కిన దాంట్లో ఇంకా బలం ఉంది. ఇంకా అక్కడ వెనక్కి తిరిగి పారిపోతుంది. ఆ విధంగా పారిపోతుంది. అయితే మోషే అంటున్నాడు, నేను రేపు వస్తా. దేవుడు నాకు ఇచ్చాడు ఒక కర్ర, ఆ కర్ర పట్టుకుని వస్తా. అదిగో ఆ శిఖరం పైకి ఎక్కుతా అన్నాడండి. ఇశ్రాయేలీయులు ఎవరండి? అమాలేకీయులు ఎవరు, ఇశ్రాయేలీయులు ఎవరు అనేది మనం తెలుసుకుంటున్నాం. అయితే అమాలేకీయులు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మనం చూస్తే అమాలేకీయులు వాళ్ళు దేవుని సన్నిధిలో మరి వాళ్ళు ఒక వ్యతిరేకలుగా ఉన్నారు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం చూద్దామండి. 1వ అధ్యాయం మొదటి చూడండి. నాకు తెలిసినప్పుడు ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు. ఏసావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి? ఇప్పుడు తెలుసా? ఇశ్రాయేల్ కాదు, యాకోబు అని అందరూ తెలుసు. యాకోబు, ఇశ్రాయేలు పేరు పెట్టుకున్నాడు యాకోబు. ఏసావు ఎవరు? వాళ్ళ అన్నయ్య గారు. యాకోబుకి ఏసావు అన్నకాడా అని రాయబడింది. అయితే అయితే నేను యాకోబుని ప్రేమించితిని. ఇదే అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఎవరంటారండి? అమ్మాట దేవుడు అంటారు. యాకోబును ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మరి ఏసావు అన్నక వాళ్ళ అన్నే, యాకోబు కన్నే. అయితే
ఏసావుని ఏమంటాడమ్మా? ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసేదిని. మనము నాశనమైతిమి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుందుము రండని ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొనును, నేను వాటిని కింద పడదోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. ఏసావుని నేను ద్వేషిస్తాను అన్నాడు, అన్ని పాడు చేస్తాను అన్నాడు, పూర్తి చేశాడు. అన్ని పూర్తి చేశాడు దేవుడు. ఆయన అన్ని కూడా పూర్తి చేస్తే ఆళ్ళలో కొంతమంది అంటారు మళ్ళీ కట్టుకున్నారండి, అది మళ్ళీ ఏర్పాటు చేసుకున్నారండి అంటున్నారు. అంటే దేవుడు అంటాడు నేను మళ్ళీ పూర్తి చేస్తాను అన్నాడు. కారణం ఏంటి? ఏసావుని మొత్తం పూర్తి చేస్తానన్నాడు అన్ని కూడా. అయితే దేవుడు సన్నిధిలో మరి ఇవన్నీ కూడా పూర్తి చేయటం ఒకరిని మరి ఇశ్రాయేలు తరఫున మరి ఎంతమంది వచ్చారండి? ఇక్కడ మనం చూస్తా ఉంటే ఇశ్రాయేల్ని మోషే ఏం చెబుతున్నాడు? అమాలేకీయులు అక్కడ ఉన్నారు, వాళ్ళ మీద యుద్ధం చేయి. యెహోషువతో చెబుతున్నాడు, కొంతమందిని మా నాన్న తీసుకెళ్ళారు, వాళ్ళ మీద యుద్ధం చేయి, నేను రేపు వస్తా, దేవుడు ఇచ్చిన కథ తీసుకున్నంత ఆ శిఖరం ఎక్కుతా అన్నాడు. అయితే దాంట్లో అంత సాగం ఉంటుంది. అక్కడ ప్రార్థన అవసరం వచ్చింది. ఇక్కడ సైన్యాలు రెండు సైన్యాలు కొట్టుకుంటా ఉంటే ఆ కొట్టుకునే విధానంలో మరి ఇశ్రాయేలు తరఫున యాజకులు ఇద్దరు వచ్చారు, సేవకుడు ఉన్నాడు, నాయకుడు ఉన్నాడు, నలుగురు ఎక్కారండి దేవుడి బిడ్డలు. నలుగురు దేవుడి బిడ్డలు అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నారు ఇశ్రాయేలును గెలిపించడానికి. ఇశ్రాయేలు పక్కన ఇశ్రాయేలుకి దేవుడు సపోర్ట్ ఉందని అనుకోవటానికి ఇదిగో దేవుడి బిడ్డలకి మరి మోషే ఉన్నాడు, ఊరు ఉన్నాడు, మరి యెహోషువ ఉన్నాడు. మరి వీళ్ళందరూ కూడా మరి నలుగురు వెళ్ళారు. అహరోను నలుగురు వెళ్ళారు. ఈ నలుగురు ఆత్మలు ఉండమంటే అక్కడ సైన్యం గెలిచింది. అక్కడ ఎందుకంటే దేవుడు సపోర్ట్ ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడేవాడు పూనుకడు నిద్రపోడు. అది పూనుకడు నిద్రపోడు. నిద్రపోకుండా ఉన్నాడంటే ఎంత జాగ్రత్తగా దేవుడు ఎంత పగడబందీగా ఉండడండి, ఎంత పగడబందీగా ఉన్నాడంటే నలుగురిని పంపాడు, దేవుడి బిడ్డల్ని నాయకుడిని పంపాడు, సేవకుని పంపాడు, సమకూర్చేవాడిని పంపాడు, ఈ సపోర్ట్ చేసే ప్రార్థనకి సపోర్ట్ చేసే యాజకులను పంపాడు. వీళ్ళందరూ కలిసి ఈ అమాయకుల మేరకు వారి కోసం చూశారండి. అదే ఆదికాండం మనం 36 అధ్యాయం చూస్తే 11, 12 వచ్చినారు. 36 11 వచ్చిన 12 వచ్చిన ఎలీఫజు కుమారులు అదే తేమాను, హోమారు, సెఫో, గాతాము, హనజు, తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమేలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. ఆదా కుమారుడు అమేలేకు ఆదా కుమారుడు. అయితే ఆయనకు ఉపపత్ని ఉంటే దానికన్నా ఈ అమాలేకులు ఎక్కడి నుంచి ఉన్నారో తెలియజేయటానికి మీకు చెబుతున్నాను. ఈ అమాలేకులు ఎవరు అనేది తెలియజేయటానికి, అమాలేకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్ట వచ్చారో తెలియజేయటానికి. ఆయన ఎలిఫజు ఆయన ఎవరు కుమారుడండి? ఏసావు కుమారుడు. ఏసావు యాకోబు కన్నా. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఏసావులో నుంచి వచ్చినాడు ఈ అమాలేకులండి. ఈ అమాలేకులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తారు. అక్కడ మనం చూస్తే అన్నదమ్ములు ఇద్దరే కొట్టుకున్నట్టు కదా. వీళ్ళిద్దరు అసలు తల్లి గర్భంలోనే కొట్టుకున్నారండి. ఏసావు యాకోబు తల్లి గర్భంలోనే రెబ్బొక్క భరాంచలేక దేవుడి తల్లికి వెళ్ళి మోకరించి అడిగింది దేవుణ్ణి, నేను భరాంచలేకపోతున్నాను, ఈ నొప్పి, ఈ బాధ నేను భరాంచలేకపోతున్నాను, చవటమే జరిగింది. అందుకప్పుడు అమ్మ నీ కడుపులో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు జనకులు ఉన్నారు, వాళ్ళిద్దరూ మరి పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అన్నాడు. అయితే అక్కడ మనం చూస్తాం పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. దాసుడు అంటే దేనికి పోరాడుతున్నారు మనకు అర్థమవుతుంది. దీంట్లో సార్పంచ్ ఏంటంటే మనకు అర్థమవుతుంది దేనికి పోరాడుతున్నారు వాళ్ళు.
వాళ్ళు పోరాటం నేనే పెద్దండి, నేనే ముందెళ్ళాలి, నేనే ఉండాలి, యాజకత్వం చేయాలి. మరి ఈ విధంగా ఆ పోరాటం కడుపులో నుంచే మొదలైందండి. అది మొదలయ్యి ఆ అన్నదమ్ములు ఎక్కడి నుంచి వచ్చారు ఇడిపోయి మరి ఆ విధంగా ఆయన దేశాలను పెళ్లి చేసుకోవటం, ఏసావు ఆ విధంగా దూషించటం, దేవుడికి వ్యతిరేకంగా నడవటం, ఆ విధంగా అమాలేకుల కంఠం రకరకాల మనుషులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చేవాళ్ళందరూ ఏసావు మనుషులే. ఏసావు నుంచి వచ్చిన సైన్య సమూహాన్ని వాళ్ళు ఎన్ని రకాల పేర్లు పెట్టుకుని వచ్చినా కానీ అయితే ఇశ్రాయేలుని కాపాడుతున్నాడు దేవుడు. నేను యాకోబుకి తోడుగా ఉంటాను, యాకోబుని నేను ప్రేమిస్తున్నాను ఇక్కడ చెబుతున్నాడు. ఎక్కడ మలాకి గంధాలో మనం చెబుతున్నాడు. నేను ప్రేమిస్తుంది ఎవరిని? యాకోబుని. ఏసావు యాకోబుకి అన్న కాడా అన్నాడు. అన్న కాడా నేను యాకోబుని నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎందుకు ఇస్తారు ఈ నలుగురు? ఈ ఇద్దరు యాజకులు, ఒక మరి సేవకులు, ఒక మరి నాయకుడు, మరి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే దేవుడు బిడ్డలండి. వీళ్ళందరూ దేవుడు బిడ్డలు కనుక ఇశ్రాయేలు తరపున ఆయన సమకూర్చుకుంటున్నాడు అన్నమాట. దేవుడు మరి ఇశ్రాయేలు గెలవాలి, ఇశ్రాయేల్ని కాపాడదాని కోసం ఇంత సెక్యూరిటీ తయారు చేశాడు అన్నమాట. అయితే మనం ఎవరైనా తెలుసుకున్నాం ఎక్కడి నుంచి వచ్చారు ఈ అమాలేకులని తెలుసుకుంటే ఏసావు కుమారు ఏసావు నుంచే వచ్చారు. వీళ్ళందరూ వచ్చారు. ఎవరికెవరికి యుద్ధం అంటే యాకోబుకి ఏసావుకి యుద్ధం అక్కడ. అయితే నేను ఎవరిని ప్రేమిస్తున్నాను అంటే ఇశ్రాయేల్ని ప్రేమిస్తున్నానండి. కారణం ఏంటి? ఇశ్రాయేల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేల్ యాకోబు దేవుడికి అనుకూలంగా ఉండదు, దేవుడికి అనుకూలంగా ఉండదు. ఆ రోజున అబ్రహామును లే, నీ సుజనాన్ని వదిలేసి, నీ బంధువులను వదిలేసి, నీ దేశాన్ని వదిలేసి తెల్లవని నేను చెప్పిన ఊరికి వెళ్ళమని వెళ్ళిపోయాడు నన్ను. అదేవిధంగా వీళ్ళిద్దరి ఘర్షణ వచ్చి అన్నదమ్ములిద్దరి ఘర్షణ వచ్చి ఈయన మామింటికి వెళ్ళిపోయాడు యాకోబు. ఇక్కడ మనవడు యాకోబు వెళితే ఈయన ఇక్కడి నుంచి అబ్రహాముని ఇక్కడి నుంచి లేచి ఆ దేశానికి వెళ్ళమన్నాడు. ఆయన అక్కడ లేచి నీ సొంత గ్రామానికి వెళ్ళమన్నాడండి యాకోబుని. సొంత గ్రామానికి వెళ్ళిపోతే సొంత వెళ్ళిపోతే తండ్రి నుంచి వెళ్ళిపోన్నాడు. వెళ్ళిపోవాలంటే ఈయన భయం, అన్న ఏం చేస్తాడో చంపేస్తాడు. ఈ విధంగా చంపేస్తే ప్రదేశంలో ఈయన భయపడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, మోకరిస్తున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి ధైర్యం చెబుతున్నాడు, ముందుకు వస్తానే ఉన్నాడు. మొత్తం సంతానం అంతటిని కలుపుకొని బయలుదేరి వచ్చేసినాక ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మరి ఆయనకి ధైర్యం సరిపోక బాబు దగ్గరికి వచ్చి ఇక్కడ పెట్టి అందరినీ రెండు సైన్యంగా రెండు ముఠాలుగా చీల్చి వాళ్ళని అయితే ఒక దారిని ఒక ముఠ, ఒక దారిని ఒక సైన్యాన్ని పంపించాడు. ఎందుకంటే వీళ్ళు ఏ దారిని వస్తున్నాడో ఆ రెండు దారుల్లో ఏ దారిని వచ్చినప్పటికీ కొంతమంది చనిపోయినా కొంతమంది మిగులుతారు అని యాకోబు ఆలోచన. ఆ విధంగా వచ్చినప్పుడు ఇక్కడి నుంచి యాకోబు పంపించాడు. అన్న ఏ విధంగా ఉన్నాడు, ఆయన ప్రదేశం ఏంటి, ఎట్లా ఉన్నాడని చూసిరామని పంపించాడు. పంపిస్తే నీ అన్న 400 జన సమూహంతో బయలుదేరాడు. అక్కడ వస్తున్నారని చెప్పారు. ఇంకా భయం వచ్చేసింది. బయలుదేరి వెళ్తూ ఉంటుండగా మరి దేవుడు సన్నిధిలో మాత్రం ప్రార్థన వల్ల ఆ భయం ఆందోళన జరుగుతూనే ఉంది. దేవుడు చెబుతానే ఉన్నాడు, యాకోబు నీకు నేను తోడుగా ఉంటాను, ఇశ్రాయేలు నువ్వు భయపడకండి, దడియకు అంటాడు. అయినప్పటికీ ప్రార్థన చేస్తున్నాడు. భయం వస్తూనే ఉంది. ఆ గతం అంతా గుర్తొస్తూ ఉంది. ఆ గుర్తొచ్చిన ప్రకారం నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్న ప్రకారం ఆయన భయపడుతున్నారు. ఇప్పటికీ 400 జన సమూహం కనపడుతున్నారు. వీళ్ళు చెప్పిన ప్రకారంగా వాళ్ళు కనపడుతూ ఉంటే వాళ్ళని చూసి భయపడిపోతున్నాడు. అక్కడ భయపడతారు, ఎదుగుతారు, సార్థంగా పడుతూ ఎప్పుడైతే 400 జన సమూహం వస్తున్నారు, ఈ అన్నం వస్తున్నాడని చెప్పారో సార్థంగా పడ్డాడంటండి. ఎక్కడ పడింది? ఎక్కడండి? రోడ్డు మీద 7 సార్లు సార్థంగా పడి దేవుడి సన్నిధిలో దేవుడికి ఇంకా లోతైన మర్మంతో వాక్యంతో వ్యాఖ్యానించాలని ప్రార్థన చేసుకుంటూ మోకరిస్తూ సార్థంగా పడుతూ ఆ విధంగా వెళ్ళాడండి. వెళితే ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ఏం చేసిందండి? అమ్మని తమ్ముడిని కలిపింది. అక్కడ
ఎక్కడ కలిపేది ఎక్కడ లేదండి. వాళ్ళిద్దరు కలవటం అనేది ఎక్కడ లేదు. అసలు ఎక్కడ తల్లి గర్భం మొదలు పెట్టుకుని చూసుకోండి, ఎక్కడ కలవటం లేదు. ఇక్కడ కలిశారండి. ప్రార్థనగా పడి ప్రార్థన చేశారు, మోకరించి ప్రార్థన చేశారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన, చేతులు పైకెత్తి ప్రార్థన వల్ల గొప్పతనం, వాళ్ళ శక్తి అదంతా కూడా పొందుకున్నాడు కనుక, దేవుడు చెప్పిన మాటలు నమ్మాడు కనుక, దేవుడిని ప్రేమించాడు కనుక, దేవుడి సన్నిధికి వెళ్ళాడు కనుక, ఆ దేవుడికి ఇష్టమైన వాడిగా అతను పేరు సంపాదించుకున్నాడు కనుక, దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడికి ఇష్టమైన వాడిగా మనం లేకపోతే మన భక్త దేవుడు మాట్లాడతాడా? మన ప్రార్థన ఆలకిస్తాడా? మన ప్రార్థనలో శక్తి ఉంటుందా? బలం ఉంటుందా? దేవుడికి ఇష్టమైన పనులు లేకపోతే దేవుడి సన్నిధిలో దేవుడికి ఇష్టమైన ఏంటి? ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు గౌరవబద్ధంగా, ప్రేమపూర్వకంగా, వినయం కలిగి, విధేయత కలిగి, సాత్వికం కలిగి, మరి ఏ విధంగా భక్తులు ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. ఏ విధంగా మోకరిస్తున్నారో చూస్తున్నాం. ఏ విధంగా చేతులు పైకెత్తున్నారో ఆ శక్తిని మనం చూస్తూ ఉన్నాం. చూసుకొని ప్రార్థన చేయమండి. రేపు చదవడం కాబట్టి దేవుడి తల్లిని చేసి జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబంలో నుంచి, ఆ కుటుంబం గురించి అప్పుడు చెప్పింది. ఇప్పుడు వరకు చెప్పిందల్లా కుటుంబమే. దాంట్లో అన్నదమ్ములే వాళ్ళిద్దరు, ఏసావు యాకోబు, ఇద్దరు అన్నదమ్ములు. యాకోబుకి ఏసావు అన్నకార్య అని అక్కడ మనకు స్పష్టంగా ఈ మాటలు. అమాలేకులు ఎక్కడి నుంచి వచ్చారో స్పష్టంగా మనం చూసాం. అమాలేకులు ఎవరు అంటే ఏసావు సంతానమే, వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే వీళ్ళిద్దరికే వైద్యం. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచి వైద్యం అంటే తల్లి గర్భంలోనే వైద్యం. అక్కడి నుంచి వచ్చి కలిసింది ఎప్పుడండి? వీళ్ళిద్దరు కలిసింది ఎప్పుడు? ఇక్కడ కలిసారు. దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలు నువ్వు గడవకో, నువ్వు భయపడకో, నువ్వు వెళ్ళిపో, నీ సొంత గ్రామానికి వెళ్ళిపో, నీ సంతానం అంతా నేను తీసుకో, నీ సంపద అంతా కూడా తీసుకో, నేను వెళ్ళు ధైర్యం చెబుతున్నా. కానీ అక్కడ ధైర్యం భయపడుతూనే ఉండడం, వారి హృదయం ఇంకా భయపడుతూనే ఉంది. అయినప్పటికీ కూడా సాష్టంగా పడి ఎప్పుడైతే రోడ్డు మీద, నడి రోడ్డు మీద, ఎందుకంటే నేను కష్టపడి, నేను ఇప్పుడు వరకు నేను కష్టపడ్డాను, నేను భార్యలు సంపాదించుకున్నాను, మరి కుమారులు ఉన్నారు, 12 మంది కుమారులు, వాళ్ళకి ఏమి తెలియనప్పుడు వీళ్ళందరినీ చంపేస్తాడు కదా అని సాక్షి పడ్డాడండి. దుఃఖపడ్డాడైనా ఈ సంతకంతో చనిపోతే ఇక ఇంకేముంది నాకు, నేను ఒంటరికైనా, లేకపోతే నన్ను కూడా చంపేస్తాడా అనే ఆ భావం ఎప్పుడైతే ఆయనలోకి వచ్చిందో భయం ఆయనలోకి వచ్చింది. ఎప్పుడైతే భయం ఆయనలోకి వచ్చిందో రోడ్డు మీద, నడి రోడ్డు మీద శాస్త్రంగా పట్టడం 7 సార్లు. అయితే ఇక్కడ ఆ 400 మంది జన సమూహం వచ్చారు. ఆ వర్తనాల దగ్గరికి వచ్చారు. కౌగులించుకునేటట్టు చేశాడండి మన దేవుడు సన్నిధిలో సత్యులు కొట్టాలని ఇంట్రెస్ట్ సత్యులు కొట్టాలి విన్నావా? ఎట్లా ఏ విధంగా కౌగులించుకున్నాడంటే అంత పద్ధతులు, అంత శత్రువుని మిత్రులుగా చేసేసి, శత్రువులను మిత్రులుగా చేయగలిగిన శక్తిమంతం, ఎవరి మనసు ఆయన మీద ఆనుకున్నామని పూర్ణ శాంతిగా చేసే శక్తిమంతమైన దేవుడు మన దేవుడు. మన దేవుడు సన్నిధిలో మన హృదయంలో దేవుడు మాటలు మనం కరెక్ట్గా పెట్టుకుని సారవంతమైందో తెలుసుకుని ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన కంపల్సరీగా ప్రార్థన. పౌరులు అప్పుడప్పుడు వచ్చినా కానీ, ఎప్పుడన్నా వచ్చినా కానీ దేవుడికి నేను ఎదురుగా నడుపుతున్నానని సాక్ష్యం చెప్పలే కానీ దేవుడు మాత్రం వదలండి. ఆయన చూస్తానే ఉంటాడు. ఎక్కడ పోతున్నావు, ఎక్కడ నడుస్తున్నావు చూస్తానే ఉంటాడు. అయితే నీ వంకర ప్రజేస్తాడండి ఆయన. నీ వంకర ప్రజేస్తాడు. ఎందుకు వచ్చినాయి ఈ దాంట్లో, ఎందుకు వచ్చినాయి ఈ జబ్బు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అనేది ఆలోచన చేస్తే మళ్ళీ ఎందుకు వస్తున్నాయి అనేది మనం చూస్తే నీ వంకర ఇంకా సరిచేయాలి అని ఎవరికైతే ఒక్క పౌరే కాదు, ఎవరినైనా ఎవరికి వచ్చినప్పటికీ కూడా మన వంకరలో ఆయన సరిచేస్తాడు. సరి చేసి దేవుడి సన్నిధిలో చిన్నగా నిలబెడతాడు. ఏసుకెళ్ళి అంటాడు, నరపుత్రుడు సరిగ్గా నిలబడు అంటే సరిగ్గా నిలబడాలి. సరిగ్గా నిలబడడం అంటే ఏంటి? ఊరి లేచి నించోవడం కాదు. నీ హృదయం కరెక్ట్ ఉండాలి, నీ మనసు కరెక్ట్ ఉండాలి, నీ ఆలోచన కరెక్ట్ ఉండాలి, నీ ప్రవర్తన అంతా కూడా కరెక్ట్గా ఉండాలి. అన్ని సరి చేసుకుని నువ్వు సరిగ్గా అప్పుడు నిలబడితే నా స్వరం నీకు వినపడుతుంది అన్నాడు. నా స్వరం నీకు వినపడుతుంది. నిన్ను ఒక సాక్ష్యం పంపిస్తానయ్యా, నా మీద తిరగబడుతున్నారయ్యా. వాళ్ళు ఇశ్రాయేలే నా మీద తిరగబడేదేవుడు, ఇశ్రాయేలే తిరగబడుతున్నారు అంటే ఏ ఇచ్చేది 2 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటుంది.
అది అంతా కూడా మనం చదువుకుంటే ఆ 2వ అధ్యాయంలో మనం చెబుతూ ఉంటాడు. నిన్న ఒకసారి పంపిస్తున్నాం, ఇశ్రాయేలు నా మీద తిరగబడుతున్నారు, వాళ్ళు గుడి కూడా నా మీద తిరగబడుతున్నారయ్యా, నిన్న అక్కడ పంపాలను సరిగ్గా నిలబడు అని అంటే సరి చేసుకుని నిలబడ్డాడు కనుక ఆయనకి స్వరం విన్నాడు కనుక, సరిగ్గా నిలబడ్డాడు కనుక ఆయనకి స్వరం వినపడింది కనుక వెళ్ళు, ఇప్పుడు వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడు, అలా దేవుడు ఉన్నాడని చెప్పు, ప్రకటించు అని. ఈయనను వెనకపోయినను వాళ్ళకి ఏం చెప్పమంటాడు? ప్రకటించమంటాడు. ఈయనను వెనకపోయినా వాళ్ళు విన్నా కానీ వెనకపోయినా కానీ చెప్పండి, చెప్పేయాలంటే ఈయన వెనకపోయినా ఎక్కడండి చెప్పేది? ఆయన ఎదురు ప్రెసిడెంట్ ఏం అది వినకపోతే ఎందుకంటే చెప్తాం వాళ్ళకి అన్నదా అన్న అక్కడ ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకంటే సరి చేసుకున్నాడు, సరిగ్గా నిలబడ్డాడు కనుక ఆయన కరెక్ట్గా దేవుడి కన్నుల్లో పనిచేస్తున్నాడు. మనం ఇప్పుడు 3 మాటలు మనం తెలుసుకున్నామండి. ఏదైతే యాకోబుకి ఏసావు అన్న కాడ, అయితే అమాలేకులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏసావు సంతానం వాళ్ళు. అయితే వీళ్ళ మీద యుద్ధం చేయడానికి వీళ్ళెందుకండి అనేది మనం చూస్తున్నాం. శిఖరం మీదకి వచ్చి మోకరించారు మోషే, మోకరించి చేతులు పైకి ఎత్తాడు. అక్కడ అమాలేకులను ఓడగొట్టాలి, అక్కడ ఓడగొట్టి ఇశ్రాయేలుని గెలిపించాలి. ఎందుకండి వీళ్ళని గెలిపించడం వల్ల ఓడగొడతాం అని అంటే ఇంకోటి మనం చూసాం, అక్కడ మలాకి గన్నాలు చూసాం. మరి దాంట్లో కూడా మరి ఏ విధంగా ఉన్నదో మనం చూసాం. ఎందుకు గెలిపించాడు ఇశ్రాయేల్ అంటే, నేను ఇశ్రాయేల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆయన నేను ప్రేమిస్తున్నాను కనుక నేను అలా తరపునుండా నా బిడ్డలు, నా యాజకులు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కనుక మనం కూడా మన కుటుంబాల్లో జరిగినప్పుడు, మన సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు అమానీయులు మన మీదకి వచ్చినట్లుగా మనకి ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువులు మిత్రులుగా మార్చే శక్తివంతమైన దేవుడు మనకు ఉన్నాడు కనుక మనం మోకరించి చేతులు పైకెత్తే ఆ శత్రువులు పారిపోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు సరిగ్గా మాట్లాడాలి. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అనుకూలమైన మనస్సు కలిగి ఉన్నారు. వాళ్ళ అనుకూలం మనస్సులు లేపడం చేసి దేవుడు తిప్పేస్తాడు, వాళ్ళ మనసులు తిప్పేస్తాడు అందరినీ. సామెతల గ్రంథంలో మనం చూస్తాం 16వ అధ్యాయంలో 7వ వచనంలో, ఒకని మనసు ఆయనకి ఒకని మనసు ఆయనకి ప్రీతికరంగా ఎప్పుడైతే ఉంటుందో ఆయన శత్రువులతో సహా మిత్రులుగా మారుస్తానంటాడు. అప్పుడు ఏమంటాడు 3వ వచనంలో, నీ పనుల భారము యెహోవా మీద పెట్టము, అప్పుడు నీవు నీ ఉద్దేశములు సఫలపడను అని అంటాడు. మరి ఎక్కడ పెడుతున్నాం మనం? మన ఉద్దేశములు ఎక్కడ పెడుతున్నాం? మన మనసు ఎక్కడ పెడుతున్నాం? తెచ్చుకొచ్చినప్పుడు ఎక్కడ ఉంటున్నాం? మరి తెచ్చి రానప్పుడు ఎక్కడ ఉంటున్నాం? మన మనసు బయటకు వెళ్ళిపోతూ ఉంది, లోపలికి వచ్చేస్తూ ఉంది. మన మనసు ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఏ సమయంలో అండి అది వచ్చి నన్ను తిడుతున్నాడు, అని వచ్చి నన్ను కలపడుతున్నాడు, కొడుతున్నాడు అన్నప్పుడు మనసు ఎక్కడ ఉండాలి? ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు నీ మనసు ఆయన మీద ఆనుకొని ఉంటే నీ శత్రువుని మిత్రులుగా మార్చే శక్తి ఆయన చూసుకుంటాడు. ఉగ్రత నాకు వదిలే పగ తీసుకుంటా నా పని ఉన్నది. ఉగ్రత అన్నా నీకు నువ్వు ఉగ్రత పడద్దు, ఇంకొకరికి ఉగ్రత పడద్దు. ఆయన శత్రువుని మిత్రులుగా మార్చుతాడు. ఆయన ఉగ్రత నాకు వదిలే పగ తీసుకుంటా నా పని కదా, నీకెందుకు ఆ పని, నువ్వు వద్దు. అది అమ్మాయికి తెలిసింది విధానం. ఆయన మోషే ఆ విధంగా పగడబందిగా నాయకుడు ఉన్నాడు కనుక, కరెక్ట్గా మోషే నమ్మకస్తుడు కనుక, నమ్మకంగా పనిచేసేది కనుక ఆయన ప్రార్థన చేస్తే అమాయకులు ఓడిపోయారండి. ఆయన చేతులు పైకెత్తి మోకరించి చేతులు పైకెత్తే అమాయకులు పారిపోయారండి. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తే మన శత్రువులు కూడా పారిపోవాలి. మన రోగనొప్పులు, బాధలు, కష్టాలు అన్నీ కూడా. నేను బాధలు పెడుతున్న వారు ఉన్నారా? వాళ్ళకి ప్రార్థన చేయి అంటారు. వాళ్ళగట్ట బాధలు పెడుతుంటే ఒక పక్కన నన్ను కుంగదీసేస్తుంటే, నన్ను పొరదోసి చేస్తుంటే వాళ్ళకి ప్రార్థన ఎంతకంటే చేసేది? అసలు ఎటువంటి ప్రార్థన చేయాలండి? అలా ప్రార్థన చేయాలంటే ఏ విధమైన ఏ పదం నుంచి చేయాలి ప్రార్థన అనే జవాబు నీకు వస్తుందా? ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా ఆ బిడ్డ హృదయాన్ని మార్చుతాడు, ఆ బిడ్డ మారు మనసు పొందేటట్టు చూస్తాడు. ప్రార్థన చేయి. నేను బాధే పెడుతున్నాడు, నేను కష్టపెడుతున్నాడు, నిన్ను నష్టపరుస్తున్నాడు, నిన్ను గాయపరుస్తున్నాడు, నీ హృదయం గాయపడింది అయినప్పటికీ
దేవుడు ఏమంటాడంటే నిన్ను బాధలు పెట్టేవాళ్ళకి నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఎంత గొప్పదో, ఆ గొప్ప ప్రార్థన మనలో ఉంటే మనం ఎక్కడ మనకి శత్రువు అనేవాడు ఉండడు. ఎక్కడ కూడా మనకి శత్రువు కనపడ్డే కదా, అందరూ మిత్రులే, అందరూ మిత్రులుగానే ఉంటారు. ఆ ప్రార్థన కనుక మనం చేయగలిగితే నాకు సమయం ఇచ్చాను, మరి నేను మర్చిపోయాను. ఓకే, దేవుడు కాక అయ్యగా సమయం ఓకే. మంచిదండి. గురించి వాక్యం విన్నాము గురించి ఏసావు జ్యేష్ఠుడే, కానీ తను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. యాకోబు దేవుని యొక్క పెనుగులాడి తాను ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కనుక ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడ్డారు. మరొక మెసేజ్ మనం విన్నాం. ప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. సమయం మరి దేవుడు వాక్యాన్ని అందిస్తారు.